శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతీ నమః శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్పత్రులకు ప్రేక్షకులకు స్వాగతం. ఈ మార్చి నెల 19వ తారీఖు ఉగాది పండగ వస్తోంది. ఆది అంటే పూర్వకాలం యుగ ఆది అంటే యుగ ఆది అనేవాళ్ళు, యుగానికి ఆది అనేవాళ్ళు. అంటే యుగానికి ఆది అంటే ఏమిటయ్యా అంటే ఒక పెద్ద మహాకాలం వెళ్ళిపోయి కొత్త కాలం వస్తున్నట్టు లెక్క. అదేవిధంగా ఉగాది అంటే మనకున్న సంవత్సరాల్లో 12 నెలలు వెళ్ళిపోతాయి. చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా 12 నెలలు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త కాలం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కూడా చక్కగా పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అంటే ప్రకృతి వికసిస్తుంది. ఈ శిశిర ఋతువు అనేది అంటే మాఘ పాల్గొన మాసాల్లో శిశిర ఋతువులో చెట్లు వాడిపోయి ఉంటాయి. ఆ చెట్లు వాడిపోయినవి మళ్ళీ వికసిస్తూ ఉంటాయి. వసంత ఋతువులో పక్షుల కలకల రావాలు, కిలకిల రావాలు చక్కగా ఉంటూ ఉంటాయి. కలకల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. పక్షుల యొక్క కలకల ధ్వనులు, కిలకిల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. కోకిళ్ళు కూస్తూ ఉంటాయి. ప్రకృతి చాలా పరవశించి ఉంటూ ఉంటుంది. ఆ సమయంలో మనం పండుగ చేసుకుంటాం. వసంతోత్సవం అంటాం. వసంతోత్సవం అంటే ఏమిటి అంటే వసంతం చల్లుకుంటూ ఉంటాం సంతోషంగా. అదేవిధంగా ఉగాది నాడు మనము 3 రుచులు ఏదైతే ఉన్నాయో ఆ 3 రుచులతో పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి అని అంటాం. అంటే తీపి, పులుపు, చేదు. అంటే మన జీవితంలో సంతోషం అనుభవిస్తూ ఉంటాం, రకరకాల వికారాలు అనుభవిస్తూ ఉంటాం. చేదు అంటే వికారము, పులుపు ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. వీటన్నిటిని మిళితం చేసి నాయన మన ఇబ్బందులు, మన వికారాలు, మన సంతోషాలు అన్నీ కూడా మనం అనుభవిస్తాం ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి వీటన్ని మిళితం చేసుకుంటే అంటే సంతోషం వచ్చినా ఇబ్బంది పడకుండా, సంతోషం వచ్చినా ఊరికే ఎగసెగిసి పడకుండా, కష్టం వచ్చినా బాధపడకుండా, వికారం వచ్చినా ఇబ్బంది పడకుండా అన్ని విధాలా మనం ఈ సంవత్సరాన్ని చక్కగా గడుపుదాం, సుఖవంతంగా గడుపుదాం, మానసికంగా సంతోషంగా ఉందాం, మానసికంగా ప్రశాంతంగా ఉందాం అనే విషయాన్ని సంకేతంగా ఈ ఉగాది పచ్చడి తీసుకుంటూ ఉంటారు. సహజంగా మనకి నూతన సంవత్సరం వస్తే మనకు ఒక సంకల్పం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో నాకున్న దురలవాట్లు మానేస్తాను, దురాలోచనలు మానేస్తాను, దుర్వ్యసనాలు మానేస్తానని చెప్తూ ఉంటాను. మన ఆలోచనల వల్ల కూడా మన పాపాలు పెరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు కూడా పాపాలుగా కౌంట్ అవుతూ ఉంటాయి. కేవలం నేను ఏదో చేష్టల ద్వారా తప్పు చేశానంటే అది తప్పు, కానీ మానసికంగా చెడు ఆలోచిస్తే తప్పు కాదు అనే పరిస్థితి లేదు. మానసికంగా చెడు ఆలోచించినా అది తప్పు కిందే వస్తుంది. అందుకే త్రికరణ శుద్ధి ఉండాలంటారు. మనసా వాచ కర్మణ శుద్ధి ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం అలవాట్లు మానేయాలి, దుర్వ్యసనాలు మానేయాలి, దురాలోచనలు మానేయాలి. ఏదైతే మన వాక్కు ద్వారా ఇతరులు మనం ఇబ్బంది పెడుతూ ఉంటామో అటువంటి వాక్కు ద్వారా మనం ఇబ్బంది పెట్టకూడదు. అంటే మన మాటలు ఎవరిని కూడా పరిశ్రమం కలిగించకూడదు, మన మాటలు పరిశ్రమంగా ఉండకూడదు, వాక్శుద్ధి ఉండాలి అనే సంకల్పం చేసుకుని మనము మన జీవితాన్ని మనం చక్కగా ఉగాది పండుగ నుంచి చక్కగా గడుపుతాం. అందరికీ కూడా శ్రేయోదాకమైన ఉగాది. అటువంటి ఉగాది ఫలితాల గురించి నేను మళ్ళీ వీడియోలో మీకు తెలియజేస్తాను. రాశి ఫలితాల రూపంలో ఉగాది నుంచి ఈ యొక్క సంవత్సరంలో ఎట్లా ఉంటుందనేది నేను అందరికీ కూడా తెలియపరుస్తాను. స్వస్తి.